సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే అదర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఏదైతే మనం ఎక్కడైనా ఆడబోతున్నాం. సో నేను ఎక్కడైనా అయితే 1v1 ఆడబోతున్నా గైస్. సో ఈయననే మా ఫ్రెండ్ గైసిన. సో ఈయనది బిట్టం ఒక ఛానల్ ఉంది, దానికి బిట్టం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నాది బిట్టం చేయండి, అది బిట్టం చేయండి. స్క్రీన్ మీద అయితే మీకు ఇస్తున్నా. నేనైతే యాక్సెప్ట్. సో ఇప్పుడైతే ఆడదాం. ఆయన బిట్టంగా చూడండి, స్క్వాడ్ పవర్ 4000 ఉంది గైస్ అయినది. నాది 3000 ఉంది. చూద్దాం, మ్యాప్లో అయితే సెట్ చేసి ఉండొచ్చు. సో నేనైతే మ్యాచ్లోకి వెళ్ళాక చూపిస్తా. సో మనం ఎక్కడైనా మ్యాప్ వచ్చేసేసింది. సో నేను పోయిన వీడియోలో పెట్టినట్టు టెటర్ రైఫిల్ది వీడియో చూసిన వాళ్ళు అయితే తెలిసి ఉండొచ్చు దీని పవర్ ఏందో, ఈ మ్యాచ్లో ఎట్లా పవర్ చూపించిందో. సో ఇప్పుడైతే అది మనం ఈయనకి అగెన్స్ట్ చూపించబోతున్నాం. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇడున్నాడు ల్యాన్స్ బిష్కా. సో గైస్, కొంచెం అయితే గేమ్ గ్లిచ్ అవుతుంది, అందుకని జర గ్లిచ్ అవుతుంది. కానీ అయినా కానీ మెల్లమెల్ల చంపేసేస్తా. సో గైస్, మనం అలా ఇలా అయితే ల్యాన్సర్ని తీసేసినాం. 18K వచ్చింది గైస్. మొత్తం ఫోన్ అంతా గ్లిచ్ నడిచింది, అందుకని ఇంతకాలం హెల్త్ పోయింది. నెక్స్ట్ ఇంకొక బ్యాటిల్ ఆడదాం మనం. ఇవే సేమ్ వెపన్స్ పెట్టుకొని ఆడదాం. ఒక్క షాట్ పడ్డది గైస్. రేంజ్ లేదు దీనికి, ఎక్కువ రేంజ్ లేదు గైస్. 120 130 అట్లనే ఉంది, ఎక్కువ లేదు, అందుకని జర ప్రాబ్లం అవుతుంది. అయ్యో, 2వ కిల్. అంతసేపు ఏం చేస్తుంది గైస్, నాకు అర్థమైతే లేదు. నేను 3 బుల్లెట్స్ కొట్టే అంతసేపట్లో నాకు ఒక్క ఏం రైఫిల్ బుల్లెట్ కొట్టలేడా? నాకు తెలిసి ఛాన్స్ ఇస్తున్నట్టు నాకు కొట్టుకోమని. బూమ్. ఇది షీల్డ్స్ మంచిగా కొడుతుంది గైస్, చెప్పాలి. ఓ గార్డియన్ కదా గైస్, అది గార్డియన్. నాకు దీనిది బిల్డ్ తెలుసు. దీన్ని నడిస్తే పెద్ద విషయం గైస్, ఎందుకంటే దానికి హీలిక్స్ 12+8 పెట్టుకొని వస్తాడు గైస్ వాడు. అందుకనే అవి చాలా డ్యామేజ్ ఇస్తాయి గైస్, చాలా అంటే చాలా. దాసుకోవాలి. ఏం ఇది జెఫరై అనుకుంటా, ఐ గెస్. జెఫరే గైస్, మెల్లగా పోతుంది అది. ఆడ క్యాప్చర్ చేస్తుంది. మనం మెల్లగా ఇక్కడ సైడ్ పోదాం. షిట్, ఇక్కడ సైడే వస్తుంది. ఎక్కువ దగ్గరకు పోలేము గైస్, దగ్గరకు పోతే ఎయిమింగ్ మంచిగా అయిపోతుంది. అసలు ఏం వెపన్స్ పెట్టిండో నాకు అర్థం అవుతుంది దానికి. నేను బయటికి వెళ్ళగానే నా ఎబిలిటీ వేద్దామని చూస్తున్నా. వెళ్ళిండు. పడ్డది, ఒక షాట్ పడ్డది. ఓ షిట్, మస్తు డ్యామేజ్ ఉంటుంది గైస్. ఒక్క దెబ్బకు 7K పోయింది. రష్ చేస్తున్నా మీదికి. ఏం వెపన్స్ ఏమో. ఓ అమ్మా, కిల్ అండ్ గైస్. నెమెసిస్ 4 max అయిపోయినాయి. నా సింగిల్ దాంతోనే చంపుతున్నా గైస్ నేను అందరినీ. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ సైడే స్పాన్ అవుతాడు. అక్కడండి, ఇక్కడనే అని చెప్పినా కదా గైస్. మన అబిలిటీ వేసుకున్నప్పుడు కూడా బెటర్. 2 ఉన్నాయి క్యాప్చర్ పాయింట్స్కి. అక్కడికి పోయింది గైస్. బూమ్, హ్యాపీ బర్త్డే. ఓ మై నన్ను నోమాడ్ తీయాల్సిందే గైస్ ఇప్పుడు. ఇక దీని తర్వాత నోమాడ్ బెస్ట్ మీకు. బూమ్ శకలక బూమ్ బిష్కా. అయిపోయింది గైస్. ఇలా మనం గెలిచేసాం కస్టమ్ మ్యాచ్ని. 5 kills అయిపోయినాయి కదా గైస్. ఏది 5 kills అయిపోయినాయి. అయ్యో, మనం ఒక మ్యాచ్ అయితే గెలిచినాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళాక కలుస్తా. సో గైస్, మన సెకండ్ బ్యాటిల్ పెట్టడం రెడీ అయిపోయింది. సో మనం మళ్ళీ ఏక్లిస్ పెట్టుకొని పోదాం. సో ఆ జాగా మంచిగా ఫేవరెట్ జాగా లెక్క అయిపోయింది గైస్. మొత్తం ఎక్కడైనా మ్యాప్లో స్నైపర్స్ తెచ్చుకుంటే నిలబడి పట్ట స్నైపర్ షాట్స్ ఆడొచ్చు. ఈసారి ఏదో ఒక డిఫరెంట్ స్ట్రాటజీ పెట్టుకొని వస్తాడు. చూసిరా గైస్, స్టార్టింగ్ పాడ్గన్స్తో స్టార్ట్ చేసిండు. పాడ్గన్స్ నా దగ్గర లేవు గైస్, 6 ఉన్నాయి. 6 పనికిరావు. బూమ్. ఓరే, 37K ఎందుకు పడలేదు? సో గైస్, ఇది చీటింగ్ గైస్. 37K అని డ్యామేజే పడలేదు. బూమ్. నాకు డ్యామేజ్ పడ్డా పర్లేదు, అన్ని కిల్ చేసిన. అదే అరే బ్యాక్ సైడ్ వేస్తుంది గైస్, దిమాక్ వాడుతుండు. మళ్ళీ అన్నీ స్పామ్. ఓ మై గాడ్, 8.6K పోయింది. అరే రష్ చేస్తుంది గైస్, ఇది హోమింగ్ స్టార్ట్ అయినట్టుంది.
హోమింగ్ స్టార్ట్ అయినాయి గైస్. బూమ్ బూమ్ బూమ్. రే రే యార్ కొంచెం వెళ్తుంది గైస్. సింగిల్ షాట్లు ఉన్నాడు కాబట్టి ఆడుతున్నా ఆట. ఇది బిట్ట రిలోడ్ చేసుకుందాం. మళ్ళీ అక్కడనే స్పాన్ చూసిరా గైస్. ఆయనకి ఎంత మళ్ళా ఆడనే స్పాన్ అవుతుంది గైస్. ఆయనకి తెలుసు నేను లాంగ్ రేంజ్ వెపన్స్ వాడుతున్నా అని, కానీ మళ్ళీ ఆడ స్పాన్ అయితే ఏం లాభం. ఇలా కిల్గా అంత కిల్ అవుతుండు. ఓకే 3 times అయిపోయింది గైస్. ఒక్కటే 3 times చంపేసేసింది. ఏదైనా క్లోజ్ రేంజ్ వెపన్ వేసుకుని నా మీదకి వస్తే అప్పుడు గెలవచ్చు గైస్. ఓ చూసుకోలే గైస్, గమనించలే. ఏం రైఫల్స్ షార్ట్ పెట్టిండు దమ్మని. ఇవి ఉన్నాయని నాకు గుర్తుకెళ్ళదు అసలుకి ఏం రైఫల్స్ ఉన్నాయని. సో మనం ఇక్కడ ఏం చేస్తే ఇట్లా అనుకోదాం. అరే మళ్ళీ ఇన్ని వచ్చినాం రా. ఈసారి కాని పని బిష్కేవ్. నేను అంత దగ్గర రాను కదా, చేసే డైరెక్ట్ ట్యాక్లే. ఇప్పుడు ఇంకెక్కడ స్పాన్ కానీ లేదు ప్లేస్, ఇన్నే స్పాన్ కావాలైతే. ఈసారి చంపేసింది గైస్ అట్లా ఇట్లా నెక్లెస్ని. నేను గమనించలేను అందుకు చంపాను గైస్. లేకపోతే గార్డియనా కాదు 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 శావెంట్స్ చేసుకున్నా. బూమ్ డబుల్ ట్యాకెల్. అరే ఇవ్వు డిష్కే. మళ్ళీ మేము మిల్ చేసినాం గైస్. మన క్లిప్సే వచ్చింది గైస్ MVP అయితే. సో ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో బాయ్ బాయ్.